మరి కుంపలు అంటుకొని పోతా ఉంటే మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారా అంటూ ఒక పర్సన్ ఎవరో కామెంట్ చేశారా? దీని మీద మీరు ఏమంటారు సార్? ముచ్చట్లు పెట్టుకుంటున్నామా సార్? మన వాక్య విషయంలో మీరు సందేహాలు అడుగుతుంటే నేను జవాబులు చెప్తుంటే దానికి ఈ కామెంట్ మనం ముచ్చట్లు ఆడుకుంటున్నామట. 100%గా ఇది ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 2 ఏళ్ల కిందట మన సంఘం నుండి కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయారు. మనకు ఉన్న వేల మంది జనసమూహము మన ఆత్మీయ బిడ్డల్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ పోయినారు. అయితే వాళ్ళు పోయినప్పుడు ఏం కలలు కన్నారు? ఆల్రెడీ వాళ్ళ ప్రకటించినటువంటి వాళ్ళ హృదయ వాంఛ ఏంటంటే ఓఫిర్ మినిస్ట్రీస్ పేక మేడల్లా గూలిపోతుంది, అయిపోయింది. అది ఒకడొకడు పోయిన ఒక వికెట్ పోయింది, ఇంకో వికెట్. ఇది క్రికెట్ కాదురా బాబు, దేవుని సంఘము. ఎంటికలు రాలిపోతుంటే కొత్త ఎంటికలు మొలుస్తుంటాయి అని అప్పుడే చెప్పాను నేను. అంటే ఇక మినిస్ట్రీ మొత్తం కుప్పకూలిపోద్దని వాళ్ళు అనుకున్నారు, ప్రకటించారు. అయినా సరే ఇప్పుడు ఇంకా కొత్త సంఘాలు వస్తున్నాయి, కొత్త సేవకులు వస్తున్నారు, అభిషేకాలు జరుగుతున్నాయి, బాప్తిస్మాలు జరుగుతున్నాయి, కొత్త ఆత్మల రక్షణ, కొత్త సంఘాలు స్థాపన, కొత్త దైవజనుల అభిషేకం అంతా చూసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అనాలని మనల్ని బాధ పెట్టేటట్టుగా వీళ్ళే ఈ బ్యాచే ఇంతకుముందు ఏమన్నారు, ఒక 3 వారాలు వరుసగా నా మీద వచ్చిన ఈ నిందల గురించి మీరు ప్రశ్నించారు నన్ను. నేను అప్పుడు సమాధానం చెప్పాను. ఒక 3 వారాలు జరిగింది. ఆ 3 వారాల లోపల నేను క్లారిటీ ఇచ్చాను. ఆఖరికి అసలు ఆ మనిషి ఎటువంటి మనిషి, ఇతరుల సాక్ష్యాలు కూడా చెప్పి అసలు ఆమె వెంటబడింది కానీ ఓఫీర్ గారు వెంటబడ్డ కేసు కాదు, అందులో ఓఫీర్ గారు నన్ను ఎప్పుడు ముట్టుకోనే లేదని కూడా ఆమె చెప్తున్నది. ఇంకా వేధింపు ఎక్కడిది అని అక్కడి నుంచి ఎలీషా గారు వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి మనం ముందు ఎలీషా గారి సంఘమే గుడివాడ అవన్నీ క్లారిటీ ఇచ్చాం. ఇచ్చినప్పుడు అంటే ఇంత నా మీద వాళ్ళు బురద పోసింది పర్ఫెక్ట్గా కడుక్కుంటున్నాను. దానికి వాళ్ళు అప్పుడు ఇదే బ్యాచ్ అప్పుడు ఏం కామెంట్ పెట్టారంటే 3 వారాలు దేవుని వాక్యం చెప్పడం మానేసి పర్సనల్ ఇష్యూస్ ఏం మాట్లాడి దేవుని టైము దేవుని ప్రజల టైం మీరంతా పాడు చేశారు, దేవునికి మీరు లెక్కప్ప చెప్పుకోవాల్సి ఉంటుంది, వాక్యం చెప్పకుండా పర్సనల్స్ మాట్లాడతారా అంటే ఏంటి? వాళ్ళేమో బురదేస్తూ ఉంటారు, మనం దాన్ని కడుక్కోవద్దు అనమాట. కడుక్కుంటే తప్పు. సరే వాడు తప్పు ఒప్పేదన్నా సరే నా డ్యూటీగా నేను దైవజనుడి వ్యక్తిగతం కూడా సామాజిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, అందుకని నేను చెప్పాను. అయిపోయింది కదా దానికి ఫుల్ స్టాప్. మీరు అన్నారు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం దీనికని మళ్ళీ వాక్యంలో పడ్డా. పర్సనల్స్ చెప్పుకుంటే వాళ్ళ విమర్శలకు సమాధానం ఇస్తేనేమో వాక్యం చెప్పడం మానేసి పర్సనల్ ఎందుకు అంటారు వాళ్ళే. వాక్యం చెప్తేనేమో కొంపలు అంటుకుపోతుంటే మీరు ముచ్చట్లా అంటారు. వీళ్ళని ఏమన్నారు? కుక్కలు అనకపోతే ఏమన్నారు? వాక్యం చెప్తేనేమో ముచ్చట్లు ఆడుకున్నట్టు, ఇష్యూ మాట్లాడితేనేమో పర్సనల్ ఎందుకు అని. అంటే వాడు అసలు మనిషా దెయ్యమా జంతువా వాడు అసలు? కాబట్టి నేను చెప్పే జవాబు ఏంటంటే, నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, కొంపలంటుకుపోతుంటే అన్న పాయింటే తప్పు. కొంపలంటుకుపోవడం ఏంటి అంటే 10 మంది మనల్ని గోల చేసి నువ్వు మంచోడు కాదు మంచోడు కాదు మన సమాజం అంతా అంటే మన కొంపలు అంటుకుపోయినట్టు అనేది మనం అనుకోవటం లేదు. అది క్రైస్తవుని ఏ సత్క్రైస్తవుని ఐడియా అది కానే కాదు, ఒక సత్క్రైస్తవుని ఆలోచన విధానమే అది కాదు. కొంపలు అంటుకుపోవడం అంటే ఏంటి? సమాజం అంతా దూషించడమా? అది వాళ్ళకి అసలు మానసిక పరిపక్వతే లేదు, భక్తి జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత లేదు, జనరల్గా ఒక హ్యూమన్ మెంటల్ పర్ఫెక్షన్ కూడా వాళ్ళకి లేదు. 10 మంది 1000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది 1,000 కోట్ల మంది మనల్ని నువ్వు తప్పు 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 అని అంటుంటే మన కొంపలు అంటుకుపోయినట్టు కాదు. మనం ప్రార్థన చేయలేకపోయినప్పుడు మనం కొంపలు అంటుకుపోయినట్టు, బైబిల్ చదవలేకపోయినప్పుడు అది కొంపలు అంటుకుపోయినట్టు, మోకరించి బైబిల్ చదివి ప్రత్యక్షతలు పొందలేకపోయినప్పుడు మన కొంపలు అంటుకుపోయినట్టు.
మన సువార్త ప్రకటించలేనప్పుడు మన కొంపలు అంటుకుపోయినట్టు. కొన్ని ఆత్మలు దేవుని దగ్గర తీసుకురాలేకపోయినప్పుడు, దేవుడు వాడుకోవడం మానేసినప్పుడు మన కొంపలు అంటుకుపోయినట్టు. మన ప్రార్థన జీవితం చెక్కు చెదరకుండా ఉండి, బైబిల్లో మనం ప్రత్యక్షతలు అనుదినం పొందుకుంటూ అనేక మందికి ప్రత్యక్షతలు అందిస్తూ నిర్విరామంగా మనము దేవుని వాక్యం పంచుతూ అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఇక కొంపలు ఎక్కడ అంటుకుపోయినాయి? వాని కొంపంతా బూడిదైపోయింది, వాడికి అర్థం కావడం లేదు. ఎన్ని ఆత్మలు తెచ్చారు నా మీద అల్లరి పెట్టినప్పటి నుంచి? ఎన్ని ఆత్మలు నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చావు, రక్షణలోకి తెచ్చావు? ఎవడైనా ఆ బ్యాచ్లో ఎంతమందికి సువార్త చెప్పావు? వాడి కొంపంతా కూలిపోయి కాలిపోయి బూడిదైపోయింది, ఆత్మీయ జీవితమే లేకుండా అయిపోయింది. నా మీద తిరుగుబాటు చేసి వాడు కొత్త మినిస్ట్రీ స్థాపించి అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు 4 చెక్కలు అయిపోయి ఎవడికాడు మళ్ళీ ఆ బ్యాచ్లోనే 1 నెల తిరగకముందే 2 నెలలు తిరగకముందే వేరే వేరే కుంపట్లు పెట్టుకున్నారు. 45 ఏళ్ళు బట్టి ఓఫీర్ మినిస్ట్రీస్ కొనసాగుతుంది. ఒకడు పోతే 100 మంది చేరుతున్నారు. ఎవరి కొంపలు అంటుకుపోయినాయి? నథింగ్ హ్యాపెన్ టు మీ. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఒక వజ్రాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి కోట్ల మంది వచ్చి ఇది బొగ్గు 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 అంటే కూడా వజ్రానికి నష్టం లేదు. అది వజ్రంగానే ఉంటుంది, కానీ వీళ్ళందరూ అన్నందుకు బొగ్గుగా మారదు. అనండి, అన్నంత మాత్రాన మనం దేవునికి ఏం దూరంగా కదా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి సార్, సమాజం యొక్క అభిప్రాయాలు, నిందలు, వాళ్ళు ఇచ్చే ఘనత, వాళ్ళు చేసే అవమానము, ఇది ఏమాత్రము అంటనటువంటి హైట్కి వెళ్ళిపోయాం ఆల్రెడీ. రంజిత్ తోఫీర్ అంటే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? రంజిత్ తోఫీర్ అర్థమైతే రేపు దేవుడు అర్థమవుతాడు. అసలు హిమాలయాల్లోనికి యోగులు వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఎందుకు? ఈ సమాజంతో మాకు సహవాసం అవసరం లేదు, ఈ సమాజంతో మాకు ఘనత, మెప్పు, అవమానం మాకు అసలు ఏది ఈ సమాజంతో సంబంధం లేదని హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు కదా. నాలాంటి వాళ్ళని ధైర్యంగా చెప్పగలను. ఆల్రెడీ మేము సమాజంలో ఉన్నా సరే ఆ హిమాలయాల్లోకి వెళ్ళిపోయిన యోగుల్లాగా ఎప్పుడో కట్ ఆఫ్ అయిపోయాం. అసలు సమాజంతో కట్ ఆఫ్ అయిపోయినా, వీడు నాకు గజమాలు వేసినా నా మీద రాళ్ళు వేసినా నాకు సమానమే. నా మనస్సుకు ఏది అంటదు. వాడు తిడుతున్నాడంటే నేను నవ్వుతాను. కొప్పలంటుకుపోవడం ఏంటి? నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా వాక్యం ప్రవహిస్తుంది. ఇతర ఏ సేవకుడు చెప్పలేనంత వాక్యం ఆనాటికి ఈనాటికి నేను ప్రతిరోజు కూడా చెప్తున్నా. ఇక కొంపలు ఎక్కడ అడ్డుకుపోయింది? నేను ఎంతగా డిటాచ్డ్ అంటే, వీళ్ళందరూ కుక్కల్లాగా ఎన్ని లక్షల మంది మొరిగినా, ఎన్ని కోట్ల మంది మొరిగినా నేను అసలు స్థితప్రజ్ఞుడిని. నాకు అది అంటనే అంటదు. నేను నిన్నగాక మొన్న కూర్చొని ఒక పాట రాశాను. నా కొంపలు ఎక్కడ అంటుకుపోయింది? నా కొంపలు ఎక్కడ అంటుకుపోయినాయి? నేను దేవునితో సహవాసం చేస్తున్నా. మొన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగవచ్చి నేను విశాఖపట్నం లాడ్జ్లో ఉంటుండగా ఒక చక్కని పాట రాయించాడు. అయితే ఇప్పుడు అది నేను పాడనది ఆదివారం ఇంట్రడ్యూస్ చేద్దామని మా సంఘంలో. అది నీతిమంతులు మరి తమాల వృక్షము వలె మువ్వు వేస్తారని ఆ పాట రాశాను అనమాట. నీతిమంతులు తమాల వృక్షము వలె మువ్వు వేస్తారు, వారు కదలకుందురు సియోను కొండ వలె బెదరకుందురు యుద్ధరంగమందున అనే పాట నేను రాశాను, ఫినిష్ చేశాను. అది ఇంకా నేను రేపు సండే రిలీజ్ చేస్తాను. నేను సమాజము ద్వారా ఏమాత్రము ప్రభావితం కానటువంటి స్థితప్రజ్ఞుడను నేను. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు. అసలు నన్ను కొట్టినా తిట్టినా నేను నవ్వుతానే ఉంటాను. వీళ్ళు ఎవడైనా, నేను చెప్తున్నాను, కెమో ఇంజక్షన్లు వేసుకుంటూ కెమో ఎక్కుతూ ఉంటుండగా నేను ఇంగ్లీష్ బుక్ డిక్టేషన్ ఇచ్చి నా కొడుకు హేమరాజుతో టైప్ చేయించా, బుక్ ఫినిష్ చేశా. ఒకవైపు ఎక్కుతుండగా దేహంలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. కెమో ఇంజక్షన్ అంటే పెద్దగా అరుస్తుంటారు వాళ్ళు నా పక్క.
ఉమ్, నేను చెప్తున్నా ఇంగ్లీష్ బుక్ డిక్టేట్ చేస్తుంటే వాడు రాస్తున్నాడు ఇక్కడ కెమో ఎక్కుతుంది. కెమో ఇంజక్షన్లు వేసుకొని వచ్చి మిడ్ నైట్ ప్రేయర్ వార్ఫేర్ చేశాను. కెమో ఇంజక్షన్లు వేసుకొని వచ్చి నేను ఆ బ్యాండేడ్ అదంతా అట్లాగే పెట్టుకొని సభలో వాక్యం చెప్పాను. అన్ని వీడియోస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరన్నా చేయగలరు అట్లా? ఉమ్, కెమో వేసుకుంటే ఆ పడకకు బల్లిలాగా అంటుకుపోయి ఎముకల గూట్లు లాగా అయిపోయి లేవలేరు, నడవలేరు, మాట్లాడలేరు. నేను సింహంలా గర్జిస్తున్నా. ఈయనకు క్యాన్సర్ ఎక్కడదండి, నమ్మలేము అని డాక్టర్లే అన్నారు. ఉమ్, ఎందుకంటే నా దేహానికి నేను డిటాచ్డ్. అసలు ఉమ్, నా దేహానికి ఏం జరుగుతుందనేదే నా మనసుకు అంటదు. ఉమ్, ఇక సమాజానికి ఏమంటుంది నా మనసు? ఉమ్, టోటల్లీ ఈ దేహము, ఈ మట్టి దేహము, మట్టి లోకము, మట్టి మనుషులు, వీళ్ళు ఇచ్చే సన్మానము కానీ అవమానము కానీ అన్నిటికీ డిటాచ్ అయిపోయినాను కనుక ఎన్ని కోట్ల మంది నా మీద కుక్కల్లాగా మొరుగుతున్నా నా ప్రసంగాలు ఆగలేదు, బాప్టిస్మాలు ఆగలేదు, సంఘాలు స్థాపించిన ఆపలేదు. ఏ సేవకుడైనా ఇట్లాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడా? పౌలుకి ఇట్లాంటి సాక్ష్యం ఉంది. మరి కొంతమందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా అరుదు. ఉమ్, పౌలు లాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ అరుదు. వీళ్ళంతా పనికి మాలిన విధవలు. వీళ్ళు ఏంటంటే 10 మంది కలిసి మనం లేదు అంటే ఇక మన విలువ పోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. ఉమ్, ఎవడు అన్నందు చేత వజ్రం బొగ్గైపోదు. ఉమ్, ఒక సింహాన్ని పోయి నువ్వు ఎలకవంటే ఎలక అవుతుంది అది. ఉమ్, వాస్తవాలు మారవు. నేనెవరినో, దేవుని ముందు నా స్థానం ఏంటో, నా అభిషేకము, నా భక్తి, నా సమర్పణ, నా త్యాగం ఏంటో దేవుని ముందు అది చెక్కు చెదరకుండా ఉంటుంది. వీళ్ళందరూ కుక్కల్లాగా మురిగితే ఏం నా కొంపలేం అంటుకుపోలేదు. నేను చెప్తున్నా, ఈ మనసు లేకుండా ఉండి కూర్చొని రక్షణ లేదు మల్లరి పెట్టినా సరే అవన్నీ చూసి కూడా మా నాన్నగారు మాకు కావాలి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే నేను ఎన్ని బాధలైనా భరిస్తూ ఆపకుండా నేను సువార్త ప్రకటిస్తున్న, ఆత్మలు తీసుకొస్తున్నాను, దేవుని సన్నిధికి ఆత్మలు నడిపిస్తున్నాను. వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న సేవను చూసి ఉమ్, మా నాన్నగారు మా కళ్ళ ముందు ఇన్ని వందల మంది ఆత్మలను రక్షిస్తున్నాడని, రక్షణలో నడిపిస్తున్నాడని దానికి సంతోషిస్తారా? వాడెవడు అన్నందుకు నన్ను వదిలేస్తా. ముచ్చట్లు ఏమిటంటే వీళ్ళకు కడుపు మండింది. ఉమ్, మనం ఇంత అల్లరి పెట్టినా వీళ్ళు మళ్ళీ వేదాంతం మాట్లాడుతున్నారే, ఉమ్, కురింగిపోయి ప్రోగ్రాం బంద్ పెట్టలేదే అని వాళ్ళ కడుపు మండిపోయింది. ఉమ్, 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 అది వాళ్ళ ఓడిపోయినటువంటి అరుపులు, చేతగాని అరుపులు. అవన్నీ కూడా కొంపలు అంటుకుపోలేదు, ఏమీ కాలేదు, నాదొక ఎంటుక కూడా పీకినట్టు కాలేదు. ఇంకా ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది చేత నన్ను బ్యాడ్ అనిపించండి, అయితే కూడా నాదొక ఎంటుక కూడా పోదు. ఉమ్, దేవుడు నన్ను తన సన్నిధి నుండి త్రోసేసినప్పుడు అప్పుడు నా కొంపలు అంటుకుపోతుంది. ఉమ్, నా దేవుడు అట్లా వదిలిపెట్టాడు. ఆయనకు తెలుసు అన్ని. ఉమ్, దేవుడు ఇంకా వాడుకుంటున్నాడు. ఇంకెవరిని వాడుకోలేనంత ఉధృతంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా కొంప అద్భుతంగా దేవుని శక్తిన మేఘంతో నిండి ఉంది. నా కొంప ఏమంటుకుపోలేదు. ఓకే సార్, ఓకే.